చిల్డ్రన్స్ ఇప్పుడు మీన్లో థర్డ్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సేమ్ అదే క్వశ్చన్, క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇలా ఇచ్చిండు. దానిని మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా మీన్ కనుక్కుందాం. రైట్, మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇక్కడ టేబుల్ ఎలా తయారు చేసుకోవాలి? క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ వర్టికల్గా రాసుకుంటాం. ఓకేనా? రాసుకున్న తర్వాత క్లాస్ మిడ్ వాల్యూస్ xi, తర్వాత డీవియేషన్ di ఈజ్ ఈక్వల్, నెక్స్ట్ ui ఎక్స్ట్రా వచ్చింది ఇది ఈజ్ ఈక్వల్ టు di బై h. ఓకేనా? లాస్ట్కి వచ్చేసి fi ఇంటూ ui. మనకు క్లాస్ మిడ్ వాల్యూస్, ఈ క్లాస్ ఉంది, మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. క్లాస్ మిడ్ వాల్యూస్ ఎలా చేసుకుంటామో ఈ రెండింటిని అడిషన్ చేసి బై 2 చేస్తాం. మళ్ళీ చేస్తున్నా, మిడ్ వాల్యూ, క్లాస్ మిడ్ వాల్యూ, ఫస్ట్ క్లాస్ మిడ్ వాల్యూ x1 ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది మనకు? 10 + 14 బై 2, 24/2 అంటే ఎంత? 12. ఇక్కడ 12. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ హైట్ ఎంత ఉంది? ఎంత పెరుగుతుంది? 5 పెరుగుతుంది. మనం కూడా 5 పెంచుకుంటూ పోతే సరిపోతుంది. 17. మళ్ళీ ఒకసారి చూడండి, 10 ఉంటే 15 అయింది అంటే ఎంత పెరిగింది? 5 పెరిగింది. 15 ఉంటే 20 అయింది, ఎంత పెరిగింది? 5 పెరిగింది. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. మనం కూడా 5 డిఫరెన్స్ వచ్చుకుంటూ చేసుకోవాలన్నమాట. 12 + 5 17, 17 + 5 22, + 5 27, + 5 32, + 5 37. ఓకేనా? ఇది xi మైనస్ ఏ, ఇవన్నీ xiలు. ఏ అంటే ఏముంది? అజ్యూమ్డ్ అనుకున్నా. ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏముంది? 14. ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ ఈజీ ఉంటేందుకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాను. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్న మిడ్ వాల్యూ ఏమవుతుంది అంటే ఏ. ఇదేంటిది? ఇది ఏ. ఓకేనా? 27 ఏ. ఓకే, ఇక్కడ 27లోకించి ఏ అంటే ఇది di ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. అంటే ఇందులోకించి ఇది తీసుకుంటూ పోవాలి. 12 - 27, 17 - 27, 12 - 27, 27 - 27, 32 - 27, 37 - 27 ఇలా చేసుకుంటూ పోవాలి. ఓకే, అర్థం కాకపోతే చెప్తాను. d1 ఈజ్ ఈక్వల్ x1 మైనస్ ఏ. d1 x1 ఎంత ఉంది ఇక్కడ మనకు? 12. 12 మైనస్ ఏ అంటే ఎంత? ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం మనం 27. 12 + 27 పోతుందా? పోదు. మైనస్ 27 + 12 పోతే 15. ఇక్కడ -15. నెక్స్ట్ 17 - 27 d2 x2 మైనస్ ఏ అంటే 17 - 27 ఎంత? -10. ఇది -10. నెక్స్ట్ 22 + 27 తీసేయాలి. ఎంత? -5. 27 + 27 తీసేస్తే 0. 32 + 27 అట్లా చేసుకుంటూ పోవాలి. 32 + 27 పోతే +5. 37 + 27 పోతే 10. అర్థం కాకపోతే పక్కకు చేసుకోండి. d3 అంటే ఏంది? x3 మైనస్ ఏ. x3 మైనస్ ఏ అంటే 22 - 27 -5. d4 x4 మైనస్ ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ? 27 మళ్ళీ -27 ఎంత? 0. 25 x5 మైనస్ ఏ. 32 - 27 5. d6 అర్థమవుతుందా? 37 - 27 ఎంత? 10. ఆల్రెడీ రాసినాను. ఓకేనా? ఇప్పుడు ui ఈజ్ ఈక్వల్ టు di బై h. ఫస్ట్ మనము u1 కనుక్కుందాం. ఓకేనా?
u1 ఈజ్ ఈక్వల్ టు d1 బై h. h అంటే ఏం లేదు, క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ అంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ ఎంతెంత డిఫరెన్స్ వస్తుంది మనం ఇప్పుడే కనుక్కున్నాం. ఎంతెంత వస్తుంది డిఫరెన్స్ ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క క్లాస్కు ఎంత వస్తుంది? ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎంత వస్తుంది? 5 వస్తుంది. h అనేది నథింగ్ బట్ క్లాస్ సైజ్ h. సో దేర్ ఫోర్ ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇక్కడ 5. ఓకే, సో ఇక్కడ u1 కావాలి మనకు. u1 ఈజ్ ఈక్వల్ d1 ఎంత ఉంది? -15. -15 బై 5 ఎంత? -3. క్యాన్సిలేషన్ చేసిన. మళ్ళా u2 ఎంత ఉంది? ఇక్కడ -10. -10 బై 5 -2. అంటే ప్రతి దానిని దేంతో డివైడ్ చేయాలి? h తోటి డివైడ్ చేయాలి. h ఎంత వచ్చింది మనకు? అక్కడ 5 వచ్చింది. ప్రతి దానిని 5 తో డివిజన్ చేయాలి. సో -2, ఇది -2. -5/5 అంటే ఎంత? -1. 0/5 అంటే ఎంత? 0. 5/5 1. 10/5 2. ఓకేనా? రైట్. ఇట్లా చేసుకుంటూ వాళ్ళు 1 by 1. ఓకేనా? అర్థం కాకపోతే చెప్తాను మళ్ళీ. u3 అంటే ఏంది? d3 బై h. d3 అంటే ఎంత? మూడోది -5. -5/5 ఎంత? -1. u4 d4 బై h. d4 అంటే ఎంత ఉంది? ఇక్కడ 0. 0/5 అంటే ఎంత? ఆల్వేస్ 0. u5 d5 బై h. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 5. 5/5 ఈజ్ ఈక్వల్ టు 1. u6 d6 బై h అంటే 10/5 ఎంత? 2. ఓకేనా? ఇది రైట్. ఇప్పుడు fi ఇంటూ ui, ఈ రెండింటి fi ఎక్కడ ఉంది? ఈడుంది. 4 ఇంటూ 3 -12. నెక్స్ట్ 6 ఇంటూ -2 -12. 8 ఇంటూ -1 -8. 14 ఇంటూ 0 0. 11 ఇంటూ 1 11. 7 2 14. నెక్స్ట్ సిగ్మా fi, ఇవన్నీ అడిషన్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 50. నెక్స్ట్ సిగ్మా fi ui, లాస్ట్ది ఏముంది? సిగ్మా fi ui. ఇక్కడ కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఓకేనా? ఈ మైనస్లన్నీ అడిషన్ చేసుకోండి. ఓకేనా? -12 -12 -24. -24 -8 ఎంత? -32. -32 ప్లస్ 14 ప్లస్ 11 25. 25 -30 లెక్కించి 25 పోతే ఎంత? -7. మనకి ఇక్కడ ఇవి రాకపోతే ఇక్కడ చేసుకోండి రఫ్. -12 -8. ఓకే, -32 వచ్చిందరా లేదా? నెక్స్ట్ 11 ప్లస్ 14 25. -32 లెక్కించి 7 తీసేస్తే ఎంత? -5. ఇప్పుడు ఫార్ములా మీన్ స్టెప్ డివిజన్ మెథడ్. a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇది ఫార్ములా. ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత మనకు? 27 ప్లస్ సిగ్మా fi ui ఎంత? -7 బై సిగ్మా fi ఎంత వచ్చింది? 50.
50 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? క్లాస్ సైజ్ 5. మర్చిపోదు, ఇది క్లాస్ సైజ్ అంటే ఏంది? మనకు ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కు హైట్ ఎంత పెరుగుతుంది, 5 పెరుగుతుంది. ఇక్కడ సేమ్ పెరుగుతుంది, ఇక్కడ కూడా సేమ్ పెరుగుతుంది, అది రైట్. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే చేసుకోవచ్చు మీరు. 5 1 జా 5, 5 10 జా, క్యాన్సిల్ అయితే చేయండి, లేకపోతే 2 మల్టిప్లికేషన్ చేసి లాస్ట్ డివిజన్ చేసుకోండి. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కూడా క్యాన్సిల్ చేసిన. 27 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 7/10. 27 మైనస్, ఓకేనా? 10 తోటి 7ని డివిజన్ చేయాలి. ఓకే, పక్కకు చేసుకుందాం. 10 తోటి 7 పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టేసుకొని, 0 పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ 7 పక్కకు 0. 10 7 జా 70. ఎంత వచ్చింది? 0.7. ఓకే, ఇక్కడ 27.0 మైనస్ 0.7 బారో తెచ్చుకుంటే 10.3, ఇక్కడ 26.3. దీనికి మీరు 3 మెథడ్ చేయండి. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయండి. ఓకేనా? చేసిన